హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు డఫా బేట్లో వ్యాగరింగ్ అనేది ఒకటి కొత్తగా వచ్చిందనమాట. బోనస్ అనేది క్లియర్ చేయాలని చెప్పి. అది మీకు ఎప్పుడ వస్తుందనంటే మీకు తెలియకుండా మీరు స్టేక్స్ వేస్తూ ఉంటారు. స్టేక్స్ వేసినప్పుడంతా మీకు అది ఎక్కడ రాదనమాట పిక్చర్‌లోకి. ఎప్పుడైతే మనం అమౌంట్‌ని విన్ అయిన తర్వాత విత్‌డ్రాల్ ఆప్షన్‌కి వెళ్తామో, వెళ్ళేటప్పుడు మీరు ఒకసారి ఇక్కడ చూసుకోండి, డఫా స్పోర్ట్స్ అని రాసింది కదా! సో ఇందులో మనకు నాది ఇప్పుడు చూసినట్లయితే విన్నింగ్ అమౌంట్ 22,866 రూపీస్ ఉంది. ఇక్కడ నేను క్లిక్ చేశానంటే ఇక్కడ కింద మీకు కనిపిస్తుంది అనమాట. రియల్ మనీ 22,866 యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది. బట్ ద బోనస్ వ్యాగరింగ్ లెఫ్ట్ 240 రూపీస్ ఉందనమాట. సో ఇది నేను క్లియర్ చేస్తే తప్ప నేను దీని అమౌంట్ అనేది నేను విత్‌డ్రాల్ అయితే చేసుకోలేను. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. జస్ట్ నేను విత్‌డ్రాల్ అనేది క్లిక్ కొట్టాను. సో బ్యాంక్ డీటెయిల్స్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి మనవి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 20,000 వరకు ఎలిజిబుల్ అవుతాను కదా. ప్రజెంట్ 22 చేయొచ్చు, బట్ నేను 20,000 జస్ట్ మీకు క్లిక్ ఇస్తున్నాను అక్కడ మీకు చూపించడానికి. సో ఇఫ్ ఐ క్లిక్ ది విత్‌డ్రాల్, ఇది మీరు డఫ్ అనేది సెలెక్ట్ చేస్తాము యాజ్ ఇట్ ఈస్ తెలిసిందే. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ ఒకటి ఇలా వస్తుందన్నమాట. యూ స్టిల్ హ్యావ్ పెండింగ్ వ్యాగరింగ్ రిక్వైర్మెంట్ ఆఫ్ INR 240 రూపీస్. Please fulfill all wagering requirements to continue your withdrawal request or contact our customer support, like that. It is mentioned like that. So same నేను మీకు ఏమైతే ఇక్కడ మీకు చూపించినానో, ఒక్క నిమిషం పేజ్కి వెళ్తాను. సేమ్ ఇక్కడ మీకు క్లిక్ కొట్టినప్పుడు ఇక్కడ ఏమైతే క్లిక్ కట్ నేను చూపించానో 240 రూపీస్ అనేది ఇంకా స్టిల్ పెండింగ్ ఉంది, బోనస్ వ్యాగరింగ్ అనేది. సో ఇది చేస్తే తప్ప నేను విత్‌డ్రాల్ అనేది నేను చేయను. సో ఇది మీకు ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. మనం మామూలుగా స్టేక్స్ అనేది ప్లే చేస్తూ ఉంటాం. మీకు మన రీసెంట్ స్టేక్స్కి వెళ్దాం. 1 సెకండ్. మై బెట్స్లోకి వెళ్ళారంటే మీరు సెటిల్డ్ అమౌంట్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం ఏదైనా స్టేక్ ఒకటి ప్లే చేస్తాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఆస్ట్రేలియా సమ్ మ్యాచెస్ జరుగుతూ ఉంటాయి. ఇండియా గెలుస్తుందని చెప్పేసి మనకు 1.8 ఉంటుంది. ఆస్ట్రేలియా గెలుస్తుందని ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంటుంది అనమాట. సో రేషియో అనేది బిట్వీన్ చేంజెస్ అవుతూ ఉంటుంది మ్యాచ్ టు మ్యాచ్. ఇప్పుడు మనకు ఆ 1.80 విన్ అవుతుందని ఇండియా పైన మనం వేసామంటే స్టేక్ కంప్లీట్ అవ్వాలి మ్యాచ్. సో మధ్యలో నేను ఏదో రిజల్ట్స్ తారుమారు అవ్వడము, మ్యాచ్ టర్న్ పాయింట్ అవ్వడము సంథింగ్ ఇలా జరిగినప్పుడు ఇండియా మీద నేను ఆల్రెడీ 10,000 డిపాజిట్ చేశాను. సో విన్ అయితే నాకు ఐడియల్గా 18,000 వస్తుంది. ఇన్ కేస్ ఎనీ ఇష్యూ మనకు వేసిన స్టేక్లో కానీ లేకపోతే పర్ఫార్మెన్స్ సరిగ్గా చేయకపోవడం వల్ల ఆ 1.80 అనేది రెడ్యూస్ అవుతూ వస్తుందన్నమాట. ఇండియా కన్ఫర్మ్ విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నప్పుడు 1.50 సంథింగ్ అలా వస్తుంది. అప్పుడు నాకు ఎక్కువ వస్తుందిలే, నేను అమౌంట్ నేను క్యాష్ అవుట్ కొట్టేస్తాను అని చెప్పి మీరు కొట్టేశారంటే ఆ క్యాష్ అవుట్ ఎక్కడైతే మనం చేస్తామో అది మనకు వ్యాగనింగ్లోకి రాదు. అర్థమైందా? సో క్యాష్ అవుట్ అనేది ఏ ఏ కేసులోనూ మనకి ఇక్కడ ఆ వ్యాగరింగ్ బోనస్లోకి యాక్ట్ అవ్వదు. ఇట్ విల్ బి షోయింగ్ యాజ్ ఎ పెండింగ్ ఓన్లీ. అదొకటి. నెక్స్ట్ మనం ఏదైనా స్టేక్ ఇప్పుడు ఈజీ మ్యాచ్ జరుగుతూ ఉంది, 20 బాల్స్కి 10 రన్సే కొట్టాలి అంటే అప్పుడు ఏం చేస్తామంటే 1.50 కంటే లెస్ ఉంటుంది అనమాట స్టేక్, అంటే కన్ఫర్మ్ విన్నింగ్ అనేది. అలాంటి వాటిపైన మనం కనుక డిపాజిట్ చేసినామంటే మీన్స్ స్టేక్ వేసినామంటే మనకు అది ఈ వ్యాగనింగ్ బోనస్ అనే దానికి రాదు. అర్థమైందా? అసలు ఇది కొత్త సిస్టమ్స్ అన్నీ తీసుకొచ్చేసారు. ఈ ట్యాక్స్ ఒకటి ప్లస్ ఇలా ఇలా మనకు బోనస్లు. ఇప్పుడు ఇక్కడ చూసారంటే హెచ్ అని చూసారా, ఇక్కడ ఒకటి క్లిక్ చేయండి నేను. సో నార్థన్ డిస్ట్రిక్ట్స్ మ్యాచ్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. ఇలాంటి స్టేక్స్ పైన అంటే 550 వేసానంటే నేను 588 వస్తుంది ఎగ్జాంపుల్. దీని మీద నేను ఏమైనా స్టేక్ డిపాజిట్ చేసినానంటే అది నా వ్యాగనింగ్ బోనస్లోకి అనేది రాదు. బట్ స్టిల్ నా 240 రూపీస్ అలాంటి క్లియరెన్స్లో వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. మరి ఎలా కవర్డ్ అవుతుంది అని అంటే, అసలు ఎందుకు ఇలా వస్తుంది అని అంటే, మనం డిపాజిట్ చేసేటప్పుడు మరి లాస్ట్లో మనము ఏదైనా సరే ఒక యూపీఐ ఏదైనా ట్రాన్సాక్షన్ తీసుకున్న తర్వాత అమౌంట్ అనేది ఎంటర్ చేస్తాం కదా. ఇక్కడంతా అమౌంట్ అంతా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనం క్లిక్ కొడతాం చూసారా, ఈ బోనస్లు దీని ద్వారా మనకు అక్కడైతే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అర్థమైందా అండి? సో నెక్స్ట్ సేమ్ మనకు ఏమైతే ఈ బోనస్ అనేది మనకు ఒకసారిగా మన అకౌంట్లోకి రిఫ్లెక్ట్ అయ్యిందో దాన్ని మనం విదిన్ 1 మంత్లో వాడాలి. యూస్ చేయకపోతే ఎక్స్పైర్ అవుతుంది. మళ్ళీ మనకు సేమ్ ఇక్కడ ఏమైతే చూపిస్తున్నారో ఇక్కడ వ్యాగరింగ్ బోనస్ అనే దాంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట అది. సో ఇవన్నీ క్లియర్ చేయాలి. సో న్యూ రూల్స్
కొంచెం పేషెన్స్గా కొంచెం ఆలోచించి స్టేక్స్ అనేది వేయండి. ప్లస్ మీకు ఇంకొకటి ఏంటంటే క్యాష్ అవుట్ ఒకటే చెప్పాను మీకు నేను. సమ్ టైమ్స్ ఏమవుతుందనంటే వైడ్ అని ఇలా వస్తుందన్నమాట. మీకు ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న ఎగ్జాంపుల్ పెండింగ్ అనేది అంతా నాది క్లియర్ అయిపోయింది. ఓకేనా, ఇక్కడ పెండింగ్ అనేది నాకు మొత్తం క్లియర్ అయిపోయేసి నా అకౌంట్లోకి అనేది అమౌంట్ అనేది విన్నింగ్ అమౌంట్లోకి వెళ్ళిపోయింది. సో ఇట్స్ బ్యాక్ అండ్ వెరిఫికేషన్ జరుగుతుందన్నమాట. ఇక్కడ క్యాష్ అవుట్ అనేది మాత్రం నాకు ప్రాబ్లం క్రియేట్ చేసి పెట్టేసింది. నేను క్యాష్ అవుట్ కొట్టాను కదా, అవన్నీ నాకు ఈ వ్యాగరింగ్లోకి యాడ్ అవ్వలేదు. నెక్స్ట్ ఇక వైడ్ అంటే ఏంటంటే టై అవుతుంది. సమ్ టైమ్స్ మ్యాచెస్ మీకు టై అవుతాయి. ఫర్ ఈరోజు చూసారంటే మీరు, నేను సిడ్నీ సిక్సర్స్ పైన 5,000 స్టేక్ వేసాను, బట్ ఇది మ్యాచ్ టై అయిపోయింది. ఓకేనా, సో ఈ వైడ్ అని వచ్చినప్పుడు కూడా మనకు ఆ వ్యాగరింగ్ బోనస్లోకి అయితే యాడ్ అవ్వదు. సో ఎలా మనం మనీ అనేది తీసుకోగలమంటే, విత్డ్రాల్ చేసుకోగలమంటే ఈజీ ప్రాసెస్లో మీరు వేసిన స్టేక్ ఐదర్ విన్ ఆర్ లూజ్ అయితే మీకు ఎలాగో మనీ రాదు. విన్నే అవ్వాలి. అది మధ్యలో క్యాష్ అవుట్ అనే జోన్కి మనం